హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో కావ్య చెట్లకు వాటర్ పడుతూ ఉంటుంది. రాజ్ కావ్యను చూస్తూ ఉంటాడు. అది గమనించిన కావ్య, ఏం చేస్తున్నారండి అంటే, నేను చెట్లను చూసి ప్రకృతిని ఆస్వాదిస్తున్నాను అని చెప్తాడు. అలా ఇద్దరు వాదించుకుంటారు. రాజ్ అంటాడు, ఈ పిల్లాన్ని ఎలా ప్రేమించాలో కూడా ఒక బుక్ రాస్తే బాగుండేది. ఎలా చేయాలో బుక్ రాశారు, కానీ పిల్లాన్ని ప్రేమించడం ఎలా అని రాస్తే బాగుండేది. నేను ఇంతవరకు ఏ అమ్మాయికి లైన్ వేయలేదే, ఈ పిల్లానికి ఇలా లైన్ వేయాలి అని అనుకుంటూ ఉంటాడు. అప్పు బయటికి వెళ్ళడానికి రెడీ అవుతుంది. కనకం, ఏంటి ఎటు వెళ్తున్నావు, నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా అని అప్పుకి వార్నింగ్ ఇస్తుంది. నేను తప్పు చేయనప్పుడు నేను ఎందుకు భయపడాలి, నాకు పని ఉంది బయట, నేను వెళ్ళేసి వస్తాను అంటే, అందరూ ఇలా మాట్లాడుకుంటున్నారు, నువ్వు వెళ్ళని అవసరం లేదు అని అంటుంది కనకం. నాకు ఎగ్జామ్ ఉంది, నేను వెళ్ళి తీరాలి, నేను పోలీస్ ఎగ్జామ్ రాసి అని చెప్పి బంటును తీసుకొని వెళ్తుంది. ఇంట్లో రాజు వాళ్ళ నానమ్మ, ఏంట్రా నువ్వు బయట వేసిన వేషాలన్నీ నేను చూశాను, అంత ప్రేమ ఉన్నప్పుడు తనతో చెప్పచ్చు కదా అని అంటుంది. అవును నానమ్మ, నేను తనను అనుకోకుండా, నాకే తెలియకుండా నేను తనను ప్రేమిస్తున్నాను. ఆ విషయం తనకి ఇలా చెప్పాలి, ఇంట్లో అందరు కలిశారని ఆ స్వాతంతో చెప్తున్నా అనుకుంటుందేమో. నేను తనకి ఐ లవ్ యూ చెప్పాలంటే, ప్రేమిస్తున్నా అని చెప్పాలంటే నాకు ఒక ప్రైవేట్ ప్లేస్ కావాలి అని చెప్తాడు. అప్పు వెళ్ళే దారిలో అనామిక వస్తుంది. మీరు ఉన్న రూమ్కి, హోటల్కి ఎలా వచ్చారు? ఆ మీడియా వాళ్ళు నేనే పంపించాను, ఆ విషయం నీకు తెలుసా? అలా లాక్ వేయించింది కూడా నేనే అని అంటూ ఇద్దరు కొంచెం సేపు వాదించుకుంటారు. నువ్వు ఎన్ని చేసినా కూడా నాకు ఏం ప్రాబ్లం లేదు అని అంటూ అప్పు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. అప్పు ఇలా మాట్లాడుతుందంటే, ఇక కవిని కలవదు, ఏ కవిని బుట్టలో వేసుకోవడం అదే నా పని అంటుంది. ఇంట్లో రాజు వాళ్ళ నానమ్మ అపర్ణని, ప్రకాష్ని, స్వప్నని అందరినీ పిలుస్తుంది. అక్కడికి అందరూ వస్తారు. ఇలా నేను రాజు వాళ్ళకి శాంతి ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాను. మీరు అందరూ ఏమంటారు? వాళ్ళకు తెలియకుండా మనం ఏర్పాటు చేయాలి, లేకపోతే ఇద్దరు తప్పించుకుంటారు. రాజ్కి మా అత్తయ్య హెల్త్ బాగాలేదని, కావ్య నాలో ప్రేమను ఒప్పుకోదని రాజ్ ఇద్దరు తప్పించుకుంటారు అని అంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.